హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ డ్రై ఫ్రూట్ లడ్డు చేస్తాను. ఎలా చేయాలో చూపిస్తాను ఈ వీడియోలో. ఇక బెల్లం తీసుకున్నాండి, 1/2 కిలో, 1/2 కేజీ ఖర్జూర, బాదం, కాజు, ఇప్పుడు కొబ్బరి అండి. ఇది చూపిస్తాను ఎలా చేయాలో. చూడండి, కళాయి పెట్టుకున్నాను. ఇప్పుడు బెల్లం వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా ఈ చిన్న గిలాసుడు వాటర్ పోసుకుందాం. ఇలా కలుపుకోవాలి మంచిగా. ఇలాగా పాకం వచ్చేటట్టు కలుపుకోవాలి. మంచిగా ఇలా కలుపుకోవాలి, చిక్కగా. ఇప్పుడు కొద్దిగా కలర్స్ వేద్దాం. ఎల్లో కలర్ వేయాలండి, మంచిగా. మంచిగా పాకం వచ్చేటట్టు కలుపుకోవాలి. పాకం మంచిగా ఉండాలి. ఇలా కలుపుతూ ఉండాలి. చూడండి, లడ్డు చేస్తుంటే నా మనరాలు తీ అని ఎట్లా దగ్గరికి వచ్చిందో, వాకర్లో ఆడి నుంచి ఇడికి వచ్చింది. మంచిగా ఏమంటుంది, ఇలా కలుపుకున్నారు. ఇలా చూసుకోవాలి, వచ్చిందా రాలేదా అని పాకం. ఇంకా కొద్దిగా రావాలి, ఇంకా మంచిగా రావాలి, కొద్దిగా రావాలి. ఇప్పుడు మళ్ళీ చూద్దాం. ఇప్పుడు వచ్చిందండి, ఇలా రావాలి. మంచిగా ఇలా గడ్డగట్టాలి. పాకం వచ్చేసింది. ఇప్పుడు ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకున్నాక ఖర్జూర వేసుకోవాలి. బాదం, కాజు వేసుకుందాం. ఇట్లా కొబ్బరి పొడి కూడా వేసుకుందాం. మళ్ళీ మంచిగా ఇలా కలుపుకోవాలి. చూడండి, చల్లగా అయినాక కట్టుకుందాం లడ్డు. అయిపోయిందండి. లడ్డు కట్టేసుకుందాం. డ్రై ఫ్రూట్ లడ్డు ఇలా మంచిగా స్మూత్గా వచ్చేస్తుంది. ఇలా కట్టుకోవాలి. ఇలా లుండలు మంచిగా ఇలా కట్టి ఇలా మంచిగా చేసుకొని స్మూత్గా ఇలా ఎన్ని రోజులైనా ఉంటుంది, నెల రోజులైనా ఉంటుంది. మంచిగా నెయ్యి వేసుకోవాలి. దీంట్లో నేను నెయ్యి కూడా వేసిన. మంచిది, చాలా మంచిది, హెల్త్కి కూడా చాలా మంచిది ఇలా చేసుకుంటే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.